అండి, నమస్తే. నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి? మీరంతా బాగుంటారండి మీరు, ఎందుకంటే మనము యోగా చేస్తున్నాం. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ మనము ఆసనాస్కి ముందు ఒక గొప్ప విషయం తెలుసుకుందామండి. ప్రాణాయామ చేస్తాం కదండి, దాని ఇంపార్టెన్స్ ఏంటండి? దానికి ముందు మనకి శ్వాస పీల్చుకోవడం గురించి తెలుసుకుందామండి. ఒక మనిషికి ప్రాణం ఉంది అని ఎలా తెలుస్తుంది? శ్వాస ద్వారా తెలుస్తుంది. ఒక క్వశ్చన్ అండి, కుక్క ఎన్ని రోజులు బతుకుంటుందండి? ఇంకొక క్వశ్చన్, తాబేలు ఉంటుంది చూడండి, ఎన్ని ఏళ్ళు బతుకుతుందండి? ఈ చిన్న క్వశ్చన్ ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది, కుక్క చాలా తక్కువ ఏళ్ళు బతుకుతుంది, ఎందుకంటే అది శ్వాస దాని నోరుతో పీలుస్తుంది. అదే తాబేలు చాలా స్లోగా డీప్గా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తుంది, కాబట్టి అది 100 years 200 years బతుకుతుంది. కాబట్టి మనము మన బ్రెత్ని చాలా స్లోగా డీప్గా తీసుకోవడం వల్ల మన బాడీలో ప్రాణశక్తిని మనం పెంచవచ్చు, మన లైఫ్ స్పాన్ని కూడా పెంచవచ్చు. కాబట్టి మనము డైలీ కాన్షియస్గా ఉంటూ ఫస్ట్లో డీప్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తూ ఉందాం. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎంతైతే అంత మనము బయటికి వచ్చి నేచర్తో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. వీకెండ్స్లో కానివ్వండి, అలా మనము ఇండోరే కాకుండా అలా అవుట్డోర్ వచ్చి కూడా ఆ అనుభూతిని మీరు పొందాలని అనుకుంటున్నాను. ప్రకృతితో మీరు ఎంత కనెక్ట్ అయి ఉంటే మనము అంత ఆనందంగా అంత సంతోషంగా ఉంటామండి. మనము కొన్ని చూసుంటారు, మీరు క్లోజ్డ్ రూమ్లో ఉన్నప్పుడు మీ మైండ్ సెట్, ఓపెన్గా వచ్చినప్పుడు చెట్లలో అలా వచ్చినప్పుడు మీ మైండ్ సెట్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటుందండి మైండ్. కాబట్టి మనం ఈ చిన్న అలవాటుని అప్పుడప్పుడు చేయడానికి ట్రై చేద్దాం. మనము ఇవాళ ముందుగా యోగిక్ బ్రీతింగ్ చేద్దామండి. దానికి మనము సిట్టింగ్ పొజిషన్ సుఖాసనాలో కూర్చోవాలి. అరే యష్మిత, యోగిక్ బ్రీతింగ్ అన్నది, ఇప్పుడు ఈ యోగిక్ బ్రీతింగ్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏం లేదండి, ఈ యోగిక్ బ్రీతింగ్లో ఏం చేస్తారంటే డీప్గా ఇన్హేల్ చేస్తూ, ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ తీసుకున్నానండి, గ్లాస్ లేదా బాటిల్లో మనం వాటర్ పోసినప్పుడు వాటర్ ఫస్ట్గా కిందికి వెళ్ళి మెల్లమెల్లగా ఫిల్ అవుతూ పైకి వస్తుంది. కాబట్టి ముందుగా అబ్డామెన్ని, తర్వాత స్లోగా చెస్ట్ని, తర్వాత క్లావిక్యులర్, ఈ క్లావిక్యులర్ బోన్ అంటారండి, ఇక్కడ వరకు మనము శ్వాసని లోపలికి మెల్లగా డీప్గా ఇన్హేల్ చేస్తాం. ఎక్సేల్ చేసేటప్పుడు ఫస్ట్గా క్లావిక్యులర్ని, తర్వాత చెస్ట్ని, తర్వాత అబ్డామెన్ని రిలాక్స్ చేస్తాం. ఒకసారి ఎలా చేయాలో చూడండి. ముందుగా డీప్ ఇన్హలేషన్ చేస్తూ ఫస్ట్గా అబ్డామెన్ని ఫిల్ చేయండి, తర్వాత చెస్ట్, తర్వాత క్లావిక్యులర్. చూడండి, నేను మెల్లగా స్లోగా భుజాన్ని కొంచెం పైకి లేపుంటాను. ఇప్పుడు ఎక్సేల్ చేసేటప్పుడు క్లావిక్యులర్ని, చెస్ట్ని, అబ్డామెన్ని రిలాక్స్ చేస్తాను. చూశారు కదండి, యోగిక్ బ్రీతింగ్ ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ యోగిక్ బ్రీతింగ్ మీకు ఎప్పుడన్నా స్ట్రెస్, యాంగ్జైటీ, భయం వేస్తున్నా అంటారు కదండి, డీప్గా ఇన్హేల్ చేయి తర్వాత ఎక్సేల్ చేయని, ఈ టెక్నిక్ చాలా పనిచేస్తుందండి. ఈ టెక్నిక్ని అప్పుడప్పుడు ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ట్రై చేయండి. ఇన్స్టెంట్గా మీరు మీ బాడీలో, మీ మైండ్లో చేంజెస్ చూస్తారు. కాబట్టి ఈ బ్రీతింగ్ మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. సో ముందుగా మనము ఎనీ కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చొని స్పైన్ ఎరెక్ట్ చేస్తూ పామ్స్ని అప్ చేస్తూ ఐస్ క్లోజ్ చేయండి. ఇప్పుడు డీప్గా ఇన్హేల్ చేయండి, స్లోగా ఎక్స్హేల్ చేయండి. కంటిన్యూ.
స్లోగా రెండు చేతుల్ని ఇలా కప్ షేప్లో పెడుతూ కళ్ళ పైన పెడుతూ స్లోగా ఐస్ని ఓపెన్ చేయండి. చూసారు కదండి యోగిక్ బ్రీతింగ్. దీనివల్ల మైండ్ చాలా కామ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని అప్పుడప్పుడు చేయడానికి ట్రై చేయండి. ఇవాళ ఆసనాస్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు త్రికోణాసన. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందు ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోడానికి ట్రై చేయండి. నిల్చున్న తర్వాత ముందుగా మనము తాడాసనాలో నిల్చుంటాం. నిల్చున్న తర్వాత కుడి కాలని వెనక్కి తీసుకెళ్ళండి. లెగ్ పొజిషన్ మీకు ముందుగా కూడా చెప్పానండి. సేమ్ అలా పెడుతూ ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని కాళ్ళ లెంత్లో స్ట్రెచ్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ మీరు కొంచెం ముందుకి వెళ్తూ హ్యాండ్ని కింద ప్లేస్ చేస్తారు. ఇక్కడ మీరు ఇలా ఉండుంటే మీ ఛాతీని ఇలా ఓపెన్ చేయండి. కాళ్ళని స్ట్రైట్గా పెట్టండి. ఇన్హేల్ చేస్తూ మీరు స్లోగా పైకి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తారు. చూశారు కదండి త్రికోణాసన ఎలా చేయాలో మీకు చూపించాను. మీరు ఈ ఆసన చేయటం వల్ల కాళ్ళు స్ట్రెంథన్ అవుతాయండి. మనకి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆసన. కాబట్టి ఈ ఆసనాన్ని మనము ఇంక్లూడ్ చేద్దాము. కానీ కొంచెం స్లైడ్గా మూవ్ అయ్యి హ్యాండ్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. అక్కడే పెట్టకుండా నాతో పాటు మీరు కొన్నిసార్లు చేయండి. స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తూ ఇక్కడే యాంకిల్ పొజిషన్ని చేంజ్ చేయండి. స్లోగా చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ ఆసన మనం చేయబోయేది పశ్చిమోత్థానాసన. ఎలా చేయాలో ముందుగా చూడండి, తర్వాత మనము కలిసి చేద్దాం. దీనికి మనము ముందుగా దండాసనాలో కూర్చోవాలి. మనము ముందుగా ఇలా దండాసనాలో కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని పైకనండి. ఎక్స్హేల్ చేస్తూ మీ లో బ్యాక్ నుంచి ముందుకి పుల్ అవుతూ రెండు చేతులతో రెండు కాళ్ళని హోల్డ్ చేసిన తర్వాత మీ చిన్ని రెండు మోకాల మధ్యలోకి తీయడానికి ట్రై చేయండి. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని పైకని ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. చూసారు కదండి పశ్చిమోత్థానాసన. మనము ఎక్కువ స్టమక్ ఫ్యాట్ ఉంటే ఎక్కువ ముందుకి ఫార్వర్డ్ అవ్వలేరండి. అప్పుడు మీరు ఎంతైతే అంత బెండ్ అయ్యి అక్కడే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి.
స్లోగా మీ స్పైన్ని హంచ్ చేయకుండా వెళ్ళటానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఆమ్స్ట్రింగ్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. లో బ్యాక్ ఇంజురీ ఉంటే అవాయిడ్ చేయండి. లేదా చాలా మంచి ఆసన మీ అబ్డామిన్ దగ్గర కూడా చాలా మంచి కాంట్రాక్షన్ అన్నది ఇస్తుంది కాబట్టి బెల్లీ ఫ్యాట్ పోతుందండి. ఇంకా ఫార్వర్డ్ బెండింగ్ ఆసన కాబట్టి మైండ్ని కూడా చాలా కామ్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. పశ్చిమోత్థానాసన చూసారు కదండి, ఎలా చేయాలో మనం కలిసి చేసాం కూడా. ఈ ఆసనాలు ఏవైతే ఉన్నాయో గుర్తున్నప్పుడు మీరు చేయడానికి ట్రై చేయండి. మనము ఆసనాస్ చేసేటప్పుడు అరే నేను ఇలా చేయలేకపోతున్నాను, అరే ఇంతే అవుతుంది నా వల్ల, అది చేయలేకపోతున్నాను అని అస్సలు ఫీల్ అవ్వద్దండి. ఎంతైతే అంత ట్రై చేయటమే మనం చేయాల్సిందండి. అలా కొన్నిసార్లు మనం చేయటం వల్ల ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి గివప్ చేయకుండా కన్సిస్టెంట్గా ఎప్పుడూ చేయటానికి ట్రై చేయండి. నిరంతరం చేయడం వల్ల ఏ పనైనా వచ్చేస్తుందండి. మనకు తెలియకుండానే మనం దాన్ని అడాప్ట్ చేసేస్తాం మన బాడీకి. ఆ టైంలో మనం లేవాలి, మన ప్రాక్టీస్ చేయాలి అన్నది కొన్ని రోజులు కన్సిస్టెంట్గా చేయండి. మీరు లేవకపోయినా ఆ టైంలో మిమ్మల్ని అదే సబ్కాన్షియస్ మైండ్ అనేది మిమ్మల్ని లిఫ్ట్ చేస్తుంది, లేవాలి ఈ టైంకి లేవాలి అని. అలా మీరు కొంచెం ప్రయత్నించటం వల్లనే మన లైఫ్లో చాలా చేంజెస్ చూడగలుగుతారు. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరిఘాసన, గేట్ పోజ్ అని ఇంగ్లీష్లో అంటారండి. దానికి మనము ముందుగా నీల్ డౌన్ పొజిషన్లోకి రావాలి. సో నేను ముందుగా ఒక సైడ్ ఆఫ్ ద మ్యాట్కి వచ్చేసి కుడి కాలని కుడి వైపున స్ట్రెచ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ఎడమ చేతిని లేపండి. ఎక్స్హేల్ చేస్తూ మీరు కుడి వైపున ఇలా సైడ్కి బెండ్ అవుతారు. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి అయిన తర్వాత ఎడమ చేతితో ఎడమ కాలని హోల్డ్ చేసి ఆర్చ్ బ్యాక్ చేయండి. ఈ ఆసన చేయటం వల్ల నడుము భాగంలో సైడ్కి స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అక్కడ ఫ్యాట్ని రెడ్యూస్ చేయొచ్చండి. ఇంకా నేను ఆర్చ్ బ్యాక్ చెప్తున్నాను కాబట్టి అక్కడ మన బ్యాక్ దగ్గర కూడా బ్యాక్ బెండింగ్ కూడా అవుతుంది కాబట్టి చాలా మంచిదండి. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. నేను యష్మిత నడుము అంటుందని అనుకుంటున్నారా అండి? ఏం లేదండి. నడుము ఫ్యాట్ ఎంత ఉండదో మనము అంత హెల్తీగా ఉంటాం కాబట్టి అక్కడ మనము ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ ఆసన కొన్నిసార్లు చేద్దాం.
స్లోగా సెంటర్కి వచ్చేసి ఇప్పుడు ఎడమ కాళ్ళని ఎడమ వైపున పెట్టండి. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. పరిఘాసన చేసేటప్పుడు నేను చెప్పాను కదండి, మీరు బ్యాక్ బెండింగ్ మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నామండి, లేదా సైడ్ బెండింగ్ చేయడానికి ట్రై చేయండి, ఏం పర్లేదు. బ్యాక్ బెండింగ్ చేసేటప్పుడు కళ్ళని మాత్రం ఓపెన్గా పెట్టండి. క్లోజ్ చేయటం వల్ల మీకు కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏ ఆసన అయినా మీరు ఆర్చ్ బ్యాక్ చేసేటప్పుడు కళ్ళని మాత్రం ఓపెన్గా పెట్టుకోండి. తర్వాత చేయబోయే ఆసన పేరు భూనమనాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూడండి. ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. మనము దండాసన నుంచి ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఫార్వర్డ్కి పెట్టండి. పామ్స్ని ఫేసింగ్ ఈచ్ అదర్ పెడుతూ ఎక్స్హేల్ చేస్తూ కుడి వైపున ట్విస్ట్ అయ్యి 2 చేతుల్ని కిందికి పెట్టి మీ శిరస్సుని భూమికి అంటించండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. చూడండి, ఈ ఆసనాన్ని మనము ఎంత అయితే అంత పెట్టడానికి ట్రై చేద్దామండి. మెయిన్ గోల్ ఇది కాదండి, హిప్ని మాత్రం మీరు లిఫ్ట్ చేయకుండా ఉంటేనే ట్విస్ట్ అవుతుంది. కాబట్టి 2 హిప్స్ని కిందే పెడుతూ శిరస్సుని మాత్రం కిందికి పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు ఈ ఆసనాలో వచ్చే బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. మనము ఈ ఆసన చేయడం వల్ల లంబార్ ఏరియా దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. స్లిప్ డిస్క్ ఉంటే అవాయిడ్ చేయండి, లేదా చాలా మంచిదండి ఈ ఆసన. అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ సైడ్ ట్విస్ట్ అవ్వడం వల్ల డయాబెటీస్, ఏ ఆసన అయినా ట్విస్టింగ్ ఆసన డయాబెటీస్కి చాలా మంచిది. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఈ ఆసన భూనమనాసన అండి. మనము భూమికి మన గ్రాటిట్యూడ్ చూపిస్తున్నట్టు మనం ఈ ఆసన చేద్దామండి. ఆసనాలో వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్స్ మనము పొందుదాం. తర్వాత చేయబోయే ఆసన పేరు ఆనంద బాలాసన అండి. అది ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను. ఒక గేమ్ కూడా ఆడదామండి. మీ కోర్ స్ట్రెంత్ ఎంత ఉందో అబ్జర్వ్ చేయండి. మనము ముందుగా ఈ ఆసనకి వీపు వైపున పడుకుంటాం.
పడుకున్న తర్వాత మీరు ఇన్హేల్ చేస్తూ 2 కాళ్ళని పైకంటారు. అన్న తర్వాత 2 కాళ్ళని ఇలా సపరేట్ చేయండి. చేసిన తర్వాత మీ 2 కాళ్ళ అరికాళ్ళని చేతులతో పట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా పట్టుకోవడానికి ట్రై చేయండి. పట్టుకున్న తర్వాత మీ మోకాళ్ళని కింది వైపున ఇలా పుష్ చేయండి. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో. మనము ఈ ఆసన చేయటం వల్ల గ్రాయిన్ దగ్గర ఓపెనింగ్ అవుతుందండి, హిప్ ఓపెనింగ్ అవుతుంది. చాలా మంచి ఆసన. ఒక ఆనందమైన బాబు ఎలా ఉంటాడో అలా మనము ఈ పోస్చర్ని హోల్డ్ చేయాలి. నెక్ని ఇలా బిర్రుగా పట్టుకోకుండా మెల్లగా నెక్ని రిలాక్స్ చేయండి. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే కోర్ని ఎంగేజ్ చేస్తూ పైకి లిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మళ్ళీ ఒక వైపున ఇలా పడిపోయి మళ్ళీ ఇంకో వైపుకి లిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఒక ఆనందమైన బాబు ఎలా రోల్ అవుతూ ఉంటాడండి, అటు ఇటు అటు ఇటు అలా చేయటానికి ట్రై చేయండి. సో చూసారు కదండి ఎలా లిఫ్ట్ చేయాలో నేను మీకు చూపించాను. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మీరు మీ కోర్ని చాలా గట్టిగా ఎంగేజ్ చేసి కోర్ స్ట్రెంత్ని యూజ్ చేస్తూ మీరు లిఫ్టింగ్ అప్ డౌన్ చేస్తేనే వస్తుందండి, లేదా రాదు. ఒకసారి ట్రై చేయండి. సరదాగా ఇంట్లో ఎవరికైనా కూడా చేపించడానికి ట్రై చేయండి. మనందరిలో ఒక చిన్న పిల్ల తత్వం ఉంటుంది కాబట్టి ఆ తత్వాన్ని మనము పోగొట్టుకోకుండా కాపాడుకోండి. మనము వేరే వాళ్ళ వల్ల అరే ఇలా ఉండాలి, పెద్దవాళ్ళు అయిపోయాము, ఇలానే కూర్చోవాలి, ఇలానే తినాలి, ఇలానే చేయాలి అని వేరే వాళ్ళ వల్ల మనము మన నేచర్ని పోగొట్టుకోకుండా అప్పుడప్పుడు మనలో ఉన్న చైల్డ్ని బయటికి తీసుకొచ్చి ఆనందంగా ఉందాం. మనము ఇవాళ ఆసనాస్ చూసారు కదండి, ఎలా చేయాలో మనం కలిసి చేసాం కూడా. కుదిరినప్పుడు మీకు పొద్దున కానివ్వండి సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏం లేదండి, మనకి ఏదైతే నచ్చిన పని చేస్తామో అందులో ఆనందం ఉంటుంది, అవునా కాదా? మనకి నచ్చిన పని చేసినప్పుడే ఆనందంగా ఉంటాం. ఎప్పుడైతే నచ్చని పని చేస్తామో మనకి నచ్చదు. కాబట్టి మీకు డాన్సింగ్ కానివ్వండి, సంగీతం నేర్చుకోవడం, క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం, ఇలాంటివి ఏదైనా ఆర్ట్స్ ఉన్నా మీరు దాన్ని పిల్లలకి పెద్దవాళ్ళైనా ప్రోత్సహించండి. ఇలాంటి వాటి వల్ల మనకి చెడు అలవాటులు కావండి. మీరు ఎక్కడన్నా చూసారా క్లాసికల్ డాన్సర్స్ కానివ్వండి, లేదా సంగీతం నేర్చుకునే వాళ్ళు, లేదా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వాయించే వాళ్ళల్లో ఎవ్వరికీ చెడు అలవాటులు ఉండవండి. ఈ గొప్ప ఆర్ట్ని మన పిల్లలు ఎంకరేజ్ అవ్వకపోయినా పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.